జూలై 12, 2025 శనివారం నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మేషరాశి. ఈరోజు మేషరాశి వారికి పలుకుబడి పెరుగుతుంది. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. పాత మిత్రుల నుండి అందిన సమాచారం ఆనందం కలిగిస్తుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలలో నూతన పెట్టుబడులు పొందుతారు. ఉద్యోగస్తులకు పదోన్నతులు పెరుగుతాయి. ఈరోజు మేషరాశి వారికి చాలా బాగుంది అని చెప్పవచ్చు. తదుపరి వృషభ రాశి. ఈరోజు వృషభ రాశి వారికి ముఖ్యమైన వ్యవహారాలలో శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. స్థిరాస్తి వివాదాలకు సంబంధించి ఆప్తుల నుండి కీలక సమాచారం అందుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి వ్యాపారాలలో ఉత్తమ ఫలితాలు పొందుతారు. విద్యార్థుల ఫలితాలు సంతృప్తి కలిగిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారికి చాలా బాగుంది అని చెప్పవచ్చు. తదుపరి మిథున రాశి. ఈరోజు మిథున రాశి వారికి కుటుంబ విషయంలో స్థిరమైన ఆలోచన కలిగి ఉండాలి అని చెప్పవచ్చు. సన్నిహితులతో మాట పట్టింపులు కలుగుతాయి. చేపట్టిన పనులు మధ్యలో నిలిచిపోతాయి. ఇతరుల వ్యవహారాలకు దూరంగా ఉండడం మంచిది అని చెప్పవచ్చు. వృత్తి వ్యాపారాలలో అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగమున అధికారుల నుండి ఒత్తిడి తప్పదు. ఈరోజు మిథున రాశి వారికి అంతంత మాత్రంగా ఉంది అని చెప్పవచ్చు. తదుపరి కర్కాటక రాశి. ఈరోజు ఈ కర్కాటక రాశి వారికి దీర్ఘకాలిక రుణాలు తీర్చడానికి నూతన రుణాలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి కొంత మందగిస్తుంది. దూర ప్రయాణ సూచనలు కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యులతో కలహాలు కనిపిస్తున్నాయి. దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో మరింత అప్రమత్తం వ్యవహరించాలి. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఈరోజు ఈ కర్కాటక రాశి వారికి కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పవచ్చు. తదుపరి సింహరాశి. ఈరోజు ఈ సింహరాశి వారికి గృహమున వివాహ శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆర్థికంగా మరింత మెరుగైన వాతావరణం నెలకొంటుంది. చేపట్టిన వ్యవహారాలలో ఆశించిన పురోగతి లభిస్తుంది. విలువైన గృహ ఉపకారాలు కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపారాలలో మరింత ఉత్సాహంగా పనిచేసి లాభాలు అందుకుంటారు. ఉద్యోగస్తులకు ఆశించిన స్థానచలనలు కలుగుతాయి. ఈరోజు ఈ సింహరాశి వారికి అంతంత మాత్రంగా ఉంది అని చెప్పవచ్చు. తదుపరి కన్యరాశి. ఈరోజు ఈ కన్యరాశి వారికి ఆదాయానికి మించి ఖర్చులు ఉంటాయి. సన్నిహితులతో మాట పట్టింపులు కలుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి పెరుగుతుంది. చేపట్టిన పనులు శ్రమతో కానీ పూర్తి కావు. ముఖ్యమైన వ్యవహారాలలో నమ్మిన వారే మోసం చేస్తారు. వ్యాపారమున ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఈరోజు ఈ కన్యరాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పవచ్చు. తదుపరి తులారాశి. ఈరోజు ఈ తులారాశి వారికి సోదరులతో దీర్ఘకాలిక వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలలో నూతన లాభాలు అందుకుంటారు. ముఖ్యమైన విషయాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగ విషయంలో జాప్యం కలిగిన అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తారు. విద్యార్థులు మరింత కష్టపడవలసి ఉంటుంది. ఈరోజు ఈ తులారాశి వారికి అంతంత మాత్రంగా ఉంది అని చెప్పవచ్చు. తదుపరి వృశ్చిక రాశి. ఈరోజు ఈ వృశ్చిక రాశి వారికి దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వృత్తి వ్యాపారాలలో నూతన లాభాలు అందుకుంటారు. అన్ని వైపుల నుండి ఆదాయం అందుతుంది. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. స్థిరాస్తి కొనుగోలుకు ఆటంకాలు తొలగుతాయి.
ఈ రోజు ఈ వృశ్చిక రాశి వారికి అంతంత మాత్రంగా ఉంది అని చెప్పవచ్చు. తదుపరి ధనస్సు రాశి. ఈ రోజు ఈ ధనస్సు రాశి వారికి వృత్తి వ్యాపారాలలో నూతన ప్రోత్సాహాలు అందుకుంటారు. భూ సంబంధిత విక్రయాలు లాభాలు కనిపిస్తున్నాయి. సమాజంలో విషమైన గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఉద్యోగస్తులకు అధికారుల అనుగ్రహంతో నూతన అవకాశాలు అందుకుంటారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ఈరోజు ఈ ధనస్సు రాశి వారికి బాగుంది అని చెప్పవచ్చు. తదుపరి మకర రాశి. ఈరోజు ఈ మకర రాశి వారికి బంధుమిత్రులతో మాట పట్టింపులు కలుగుతాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలు మరింత కలవరపెడుతాయి. చేపట్టిన పనులలో నిదానంగా ముందుకు సాగడంలో వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా కనిపిస్తాయి. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతల వలన విశ్రాంతి తక్కువవుతుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈరోజు ఈ మకర రాశి వారికి అంతంత మాత్రంగా ఉంది అని చెప్పవచ్చు. తదుపరి కుంభరాశి. ఈరోజు ఈ కుంభరాశి వారికి ఆర్థికంగా కొంత ప్రతికూల వాతావరణం ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో అవసరానికి మించి ఖర్చులు పెరుగుతాయి. ముఖ్యమైన పనులు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగస్తులకు బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించడంలో ఇబ్బందులు తప్పవు. నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. ఈరోజు ఈ కుంభరాశి వారు కొంచెం జాగ్రత్త వహించాలి అని చెప్పవచ్చు. ఈరోజు ఈ కుంభరాశి వారికి అంతంత మాత్రంగా ఉంది అని చెప్పవచ్చు. తదుపరి చివరిగా మీనరాశి. ఈరోజు ఈ మీనరాశి వారికి ఆర్థిక లావాదేవీలు కొంత నిరుత్సాహపరుస్తాయి. చేపట్టిన పనులు శ్రమ అధికంతో కానీ పూర్తి కావు. దూర ప్రయాణాలలో వాహన ఇబ్బందులు ఉంటాయి. ఇంటా బయట వివాదాలు కలుగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలలో భాగస్వాములతో వివాదాలు కలుగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు వాయిదా వేస్తారు. ఈరోజు మీనరాశి వారు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పవచ్చు. ఇక్కడితో ఈరోజు రాశి ఫలాలు ముగిశాయి. రేపు వారం రాశి ఫలాలతో ఇంకొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తేజు ఎపిక్ బుక్. ప్లీజ్ సబ్స్క్రైబ్.